హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మిస్సింగ్ కేస్ ఆహాలో రిలీజ్ అయిన ఈ తమిళ డబ్బింగ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ అనే అమ్మాయిని ఒకవైపు సిబిఐ ఆఫీసర్, ఓవైపు డిటెక్టివ్ ఆఫీసర్ వెతుకుతూ ఉంటారు. అసలు ఈ కార్తీక చుట్టూ అల్లుకున్న కేసు ఏంటి, కార్తీక ఎందుకు కనపడకుండా పోయింది, కార్తీక భర్త ఎవరు, ఈ కార్తీకకి సినిమా యాక్టర్కి సంబంధం ఏంటి అన్నది మిగిలిన కథ. తమిళ్లో 2022లో రిలీజ్ అయిన యుగి సినిమా తెలుగు డబ్బింగ్ ఇది. కదిర్, ఆనంది, నరేన్, నట్టి ప్రధాన పాత్రలు పోషించారు. జాక్ హ్యారిస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అయితే దర్శకుడు సస్పెన్స్ని చివరి వరకు బాగానే కంటిన్యూ చేసిన మధ్య మధ్యలో వచ్చే సీన్లు అనవసర సన్నివేశాలతో చిరాకు పుట్టిస్తాడు. ఉదాహరణకి నరేన్ ఒక ఇంట్లోకి తాళం తీయకుండానే లోపలికి వెళ్ళి ఆ ఇంటి గల వాళ్ళు లోపలికి వచ్చాక వాళ్ళతో ఏం మాట్లాడకుండా అలా కూర్చొని వాళ్ళతో మొత్తం నిజాలు చెప్పించే సన్నివేశం చిరాకు తెప్పిస్తుంది. అలాంటి సన్నివేశాలు అక్కడక్కడ ఇబ్బంది పెడతాయి. సినిమా అంతా ఉంటాయి అవి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా మరొక వైపు నట్టి, ఒకవైపు నరేన్ ఇద్దరు కలిసి సినిమా అంతా తిరుగుతూ ఉంటారు. అవి ఏమి అంత ప్రోగ్రెసివ్గా ఉన్నట్లు అనిపించవు. అంటే ఉదాహరణకి విలన్ వచ్చి తనకు తానే క్లూలు ఇచ్చి వెళ్ళిపోయే వరకు విలన్ ఎవడో కనుక్కోవడంలో ఈ సిబిఐ పోలీస్ ఆఫీసర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. దివంగత నటుడు ప్రతాప్ పోతన్ చిన్న పాత్రలో కనిపిస్తారు. సస్పెన్స్ని చివరి వరకు బాగానే మెయింటైన్ చేశాడు. ఫోటోగ్రఫీ కానీ, టేకింగ్ కానీ లో లెవెల్లో, బి గ్రేడ్ లెవెల్లో ఉన్నాయి. అయినా పర్వాలేదు, సస్పెన్స్ థ్రిల్లర్లు ఇష్టపడతాం, చూస్తామంటే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాలో కదిర్ పాత్ర చుట్టూ చాలా సస్పెన్స్ అల్లుకొని ఉంటుంది. అలాగే నరైన్, నటరాజ్ సుబ్రహ్మణ్యం పోషించిన పోలీస్ ఆఫీసర్ల పాత్రలు ఆకట్టుకుంటాయి. ఈ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు అంతగా గొప్పగా నటించినట్లు ఉండదు. మునీష్ కాంత్ కానీ, లేడీ క్యారెక్టర్లు కానీ ఓకే అనిపిస్తాయి. ఆనంది పాత్ర చాలా చిన్నది, అంతగా నటించడానికి కూడా స్కోప్ లేదు. పర్వాలేదు అనిపించే సినిమాని డబ్బింగ్ ఓకే అనిపించేలా చేశారు. ఓ పాట వస్తుంది, పాటలో లిరిక్స్ ఘోరంగా ఉంటాయి. తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?